వంకాయ మామిడికాయ కొర్ర అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ మామిడి కొర్ర అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, వంకాయ ముక్కలు 1/2 కప్పు, మామిడి తురుము 2 చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తురుము 1/2 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1½ చెంచా, పల్లీలు పిడికెడు, పసుపు 1/2 చెంచా, వెల్లుల్లి 4, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నూనె 3 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దీనికి కొంచెం మసాలా తయారు చేసుకుందాం. పల్లీలు, మనకి ఈ యొక్క వైశాఖ మాసంలో మన బలం ఆల్మోస్ట్ మధ్యస్థంగా ఉంటుంది సూర్యుడి ప్రతాపం వల్ల. ఈ టైంలో మనం ఎక్కువగా వగరు రుచి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ టైంలో మనకి చిగుళ్ళన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైనా వేప చిగురు కానీ లేకపోతే మామిడి చిగురు కానీ అవి ఎక్కువ తీసుకున్నందువల్ల మన బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి జఠరాగ్ని కఫ అనేది ఈ టైంలో అగ్రవేట్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనకి జఠరాగ్ని చాలా స్లోగా ఉంటుంది. దీనికోసం మనం తీసుకునే ఫుడ్స్ అని చాలా లైట్గా ఉండాలి. ఈ టైంలో మనకి వంకాయ దొరుకుతుంది, మామిడికాయ. ఈ వంకాయలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి వంకాయ అనేది తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితం. వంకాయతో ఎన్నో రకాలు చేసుకుంటాం. మన శరీరంలో ఐరన్ని బ్యాలెన్స్ చేస్తుంటే ఐరన్ ధాతు, ఇనుప ధాతుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి వంకాయ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మామిడికాయ కూడా మనకి ఈ యొక్క డీహైడ్రేషన్ వల్ల కోల్పోయినటువంటి మినరల్స్ని ఈ యొక్క పచ్చి మామిడికాయ మనకి భర్తీ చేస్తుంది మన శరీరంలో. ఓకే అండి, ఇది వేసుకొని టైంలో జీలకర్ర కూడా వేసుకుంటాం. కరివేపాకు కూడా వేసుకుంటాం. మనకి ఎప్పుడు అనుకుంటాం కరివేపాకుని మ్యాక్సిమం మనం ఇలాంటి పొళ్ళు చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా దాన్ని తీసుకున్నందువల్ల దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలని మనం అబ్జర్వ్ చేసుకుంటాం. లేకపోతే పోపులు వేస్తే తీసి పక్కన పెట్టేస్తాం. అయిపోయింది. మనకి ఈ పల్లీల బదులు నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, దీన్ని మనం చల్లారిన తర్వాత పొడిగొట్టేసుకున్నాం. ఓకే అండి, దాన్ని చల్లార్చి మనం పొడిగొట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర. మనకి ఈ జీలకర్ర కూడా మన శరీర ఉష్ణోగ్రతల్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి. మనకి ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి వాడుకోవచ్చు. ఇక్కడ ఎండుమిర్చి వాడేటవి కావాలంటే ఎండుమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అయితే మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి, పోపు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి తరుగు, ఉల్లిపాయ వేసిన తర్వాత మనం మూత పెట్టి మగ్గని. ఇక్కడ మనం కూరలు తీసుకుంటాం. ఈ కూరలు అనేవి ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours నానబెట్టేసి 1:2.2 వాటర్ కలిపి దానికి ఒక స్పూన్ ఆయిల్ కలుపుకొని దీన్ని డబుల్ బాయిలింగ్ అనమాట. అంటే ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో ఈ యొక్క పాత్ర పెట్టి దీని మీద మళ్ళీ మూత పెట్టి మళ్ళీ పైన ఇడ్లీ పాత్రకి మూత పెట్టి ఒక 15 నుంచి 18 నిమిషాలు మనం స్టీమ్ చేసుకొని తర్వాత
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా పొడి పొడిగా తయారవుతుంది. ఎప్పుడు కూడా ఇక్కడ మనం వండే పాత్రలో మనం ఎంతైతే వేస్తామో, అంటే ఎంతైతే క్వాంటిటీ మనం ఉడకబెట్టుకుంటామో ఆ పాత్ర దానికి 3 ఇంతలు పెద్దదిగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఈ పాత్రను పెట్టే పెద్ద పాత్ర కూడా దీనికి 3 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇట్లా పొడి పొడిగా వస్తుంది. యా, ఉల్లిపాయ మగ్గిన తర్వాత మామిడికాయ తురుము, పచ్చి మామిడికాయ తురుము, ఇది కూడా ఒక 1 మినిట్ మగ్గనిద్దాం. 1 మినిట్ మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ వంకాయల్లో మనకి ముళ్ళ వంకాయ దొరుకుతుంది. ముళ్ళ వంకాయ అనేది మన ట్రెడిషనల్ వెరైటీ, అంటే ఒక ఓల్డ్ మన ఇండిజినస్ వెరైటీ అనమాట. అది కూడా ఈ టైంలో వస్తుంది. అదేంటంటే కొంచెం వంగపువ్వు కలరు, కొంచెం వైట్, ఈ 2 చార్లు ఉంటుంది. దాన్ని తోడడానికి ముళ్ళు ఉంటాయి. ఓకే, అది చాలా రుచిగా ఉంటుంది. అది దొరికినట్టయితే దాన్ని వాడితే ఈ యొక్క రైస్, ఈ యొక్క స్పెషల్ రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. అది మనకి మన లోకల్ వెరైటీ అనమాట. అది ఆల్మోస్ట్ వంకాయల్లో ఎన్నో రకాల మన లోకల్ వెరైటీసే ఒక 50 to 60 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో అది మన ఒరిజినల్ ఇండిజినస్ వెరైటీ అనమాట. మామిడిది ఆల్మోస్ట్ ఒక 30%, 40% ఉడికిన తర్వాత వంకాయ ముక్కల్ని చేసుకొని ఇప్పుడు మనం దీనికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సాల్ట్ లాస్ట్ కలుపుకుందాం. ఎందుకంటే సాల్ట్ ఏం చేస్తుందంటే మన వెజిటేబుల్లో ఉన్నటువంటి వాటర్ని అంతా డీహైడ్రేట్ చేస్తుంది. అందుకని ఒకసారి ఈ ముక్క ఉడికిన తర్వాత ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఓకే అండి, ఆల్మోస్ట్ వంకాయ అంతా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మన వండిన కొర్ర అన్నాన్ని వేసేసుకుంటాం. తర్వాత ఈ మసాలా పొడి, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకున్నాం. ఫైనల్గా తగినంత సాయిందవలో లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. స్టవ్ ఆపేసుకొని ఈ యొక్క వంకాయ మసాలా, ఇవి మనం చల్లినటువంటి ఈ యొక్క పల్లీ మసాలా, ఇవన్నీ కూడా ఈ యొక్క రైస్కి ప్రాపర్గా పట్టేటట్టు సరిపోతుంది. మామూలుగా మనకి మామిడికాయ దొరికినప్పుడు ఎండు మామిడికాయ పొడి, ఆమ్చూర్ కలుపుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ కలుపుకోవచ్చు. ఓకే, దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా గార్నిష్ చేస్తాం. ఓకే అండి, ఎంతో కమ్మని వంకాయ మామిడికాయ కూర అన్నం తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. వంకాయ మామిడి కొర్ర అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, వంకాయ ముక్కలు 1/2 కప్పు, మామిడి తురుము 2 చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తురుము 1/2 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1.5 చెంచా, పల్లీలు పిడికెడు, పసుపు 1/2 చెంచా, వెల్లుల్లి 4, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నూనె ఒక 3 చెంచాలు. వంకాయ మామిడి కొర్ర అన్నం తయారు చేయ విధానం: ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి పల్లీలు వేసుకుని వేగించుకోవాలి. తర్వాత దానికి జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ దోరగా వేయించుకున్న తర్వాత చల్లార్చి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక
ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకొని తర్వాత దీనికి పచ్చి మామిడి తురుము వేసి అది 1 నిమిషం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు, పసుపు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కొర్ర అన్నం, మన పల్లీల మసాలా, తగినంత సైంధవ లవణం, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ మామిడి కొర్ర అన్నం తయారవుతుంది.